a devastating bus fire near Chinnatekkur village in Kallur Mandal of Andhra Pradesh Kurnool district claimed the lives of 20 passengers on Friday morning. As per the police, another 12 passengers managed to escape with minor injuries amid the incident. The incident occurred at around 3:30 am with the bus belonging to Kaveri Travels travelling from Hyderabad to Bengaluru with approximately 44 passengers rammed into a motorcycle on National Highway 44 close to the outskirts of Kurnool city. According to Kurnool District Collector Dr. A. Siri, out of 41 passengers, 21 have been rescued safely. Among the remaining 20, the bodies of 11 have been identified so far. The two-wheeler got trapped under the bus and hit the fuel tank, leading to an immediate explosion of rapid spread of flames throughout the vehicle, the police said. The majority of the passengers were fast asleep when the accident occurred, while a few passengers woke up to the sudden fire and managed to break the windows and jump out. Many others were trapped inside as the flames engulfed the entire bus within minutes. కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. బస్సు అగ్ని ఆహుతి అయింది. చాలా మంది చనిపోయారు. అయితే ప్రస్తుతం దీనిపై సందర్శించడానికి కర్నూలు ఎంపీ బత్తిపాటి నాగరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు హృదయ విదారకమైన సంఘటన జరిగింది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ కర్నూలు హైవేలో ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరగడం మాకు చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా వాళ్ళు హైదరాబాద్లో బయలుదేరి బెంగళూరు చేరాల్సిన వాళ్ళు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఫైర్కి గురయ్యారు. అందులో భాగంగా ముఖ్యంగా ఏమంటే మనకి ఎంతమంది ఎక్కారనే సమాచారం కావేరీ ట్రావెల్స్ వాళ్ళని అడిగాం. ఇప్పటికే వాళ్ళు డేటా మొత్తం, ఎందుకంటే హైదరాబాద్ అంటే మీకు అందరికీ తెలిసిన విషయం, వివిధ ప్రాంతాల్లో ఎక్కుతారు వాళ్ళు. ఆ డేటా మనకు కరెక్ట్గా వస్తే ఎంతమంది ఎక్కారు, ఎంతమంది చనిపోయారని క్లారిటీ వస్తుంది. కాకపోతే ఇప్పటికే ఈ మన కర్నూలు జీజీహెచ్లో 11 మంది జాయిన్ అయ్యారు. 3 మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాంట్లో కూడా 6 మంది డిశ్చార్జ్ అయ్యారు ఇవాళ మార్నింగ్. కాబట్టి మిగతా వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది క్లారిటీ రావంటే మనకు ఒక అరగంటలో మనకు, ఎందుకంటే కావేరీ ట్రావెల్స్ వాళ్ళు డేటా ఇస్తామన్నారు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. దాన్ని బట్టి మనకు ఆ జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని తెలుస్తుంది. కాబట్టి ఒక గంట ఉంటే పూర్తి సమాచారం వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూసుకున్నట్లయితే గతంలో మనము తెలంగాణ జిల్లా పాలెంలో కూడా ఇట్లాంటి బస్సు ప్రమాదాలు జరిగింది. అంటే అంత పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు, ఇలాంటి సంఘటనలు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు కూడా మీడియా పత్రికలు ఆలోచించాలా, జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు చెప్పేది ఒక అంశం. ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే మీకు ఏమైందంటే ఒక మోటార్ సైకిల్ కింద ముందర పోతున్నది, బస్సు వచ్చి ఢీకొనిందని చెప్పే సమాచారం. మీకు బస్సు కింద కూడా ట్యాంకర్ కనబడుతుంది మోటార్ సైకిల్. ఆ మోటార్ సైకిల్ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్ ఆ బస్సు కింద పడడం వల్ల ఆ పెట్రోల్ లీక్ అయిపోయి అది ఫైర్ అయిపోయిందని చెప్పేసి టెక్నికల్ వాళ్ళు గమనిస్తున్నటువంటిది. కాకపోతే ఒక అరగంట ఉంటుంది. ఎందుకంటే ఏం జరిగింది అనేది మనం అంతా టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఇద్దరు డ్రైవర్లు జీవించే ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్లో. వాళ్ళతో కూడా కొంత సమాచారం తీసుకుని ఎట్లా జరిగిందని చెప్పి అంటే మనకు ఒక అరగంట వెయిట్ చేస్తే వాస్తవాలు అన్నీ బయటపడతాయి అని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వంకి మీరు అంటే స్పాట్కి వచ్చారు, ప్రభుత్వ పెద్దలకు, సీఎంకి కావచ్చు, డిప్యూటీ సీఎం వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇచ్చారు? దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది? ప్రభుత్వం వారు ఏ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా మేము గవర్నమెంట్ నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు, రవాణా మినిస్టర్ గారిని ఆల్రెడీ బయలుదేరారు ఇక్కడికి. మా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ తరఫున దీనికి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని దాని విషయంలో కూడా దీన్ని ఒక గంట తర్వాత అన్ని సాధ్యాసాధ్యాలు అన్ని తెలిసిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి గవర్నమెంట్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మామూలుగా అయితే బస్సు ఓవర్ స్పీడ్లో ఉండడం వల్లనే బైక్ను ఢీకొట్టారంటారు. అంటే బస్సు ఓవర్ స్పీడ్ కారణం అనుకోవచ్చా ప్రమాదానికి? ఇవన్నీ మనకేం తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్లు జీవించిన హాస్పిటల్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఒక గంట ఉంటే మాట్లాడుకుంటే. Delhi Chief Minister Rekha Gupta inaugurated